నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాల వ్యవహారంలో నేడు సిట్ ముందుకు నవదీప్. జాగ్తో సంబంధాలపై ప్రశ్నించే అవకాశం. సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్. 3 రోజులు హస్తినలో మకాం. నియోజకవర్గాల పెంపుపై కేంద్రంతో చర్చించే అవకాశం. ఏపీలో పురపాలక పాఠశాలలకు డిజిటల్ హంగులు. తొలి విడత విజయవాడలో అమలు. నేడు ప్రారంభించనున్న చంద్రబాబు. మూడేళ్లలో 71,000 కోట్ల లెక్కలు చూపని నగదు. ఐటీ సోదాల్లో లభ్యమైనట్లు సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం. మహిళా ప్రపంచకప్ ఫైనల్లో పోరాడి ఓడిన భారత్. 9 పరుగుల తేడాతో పరాజయం. 4వ జగజ్జేతగా ఇంగ్లాండ్. ఓడినా అభిమానులు మనసు గెలిచిన మిథాలీ సేన. అద్భుతంగా పోరాడారంటూ ప్రధాని సహా ప్రముఖుల ప్రశంసలు. మాదక ద్రవ్యాల కేసులో తెలంగాణ ఆబ్కారీ శాఖ సిట్ నేడు హీరో నవదీప్ను విచారించనుంది. డ్రగ్స్ సరఫరా చేస్తూ దొరికిన జాక్ తనకు ఈవెంట్ మేనేజర్గానే తెలిసని చెప్పుకొచ్చిన నవదీప్ అన్ని విషయాలు అధికారులకు వివరిస్తానని తెలిపాడు. అటు నటుల రక్త నమూనా నివేదికల ఆధారంగా సిట్ మరోసారి పిలిచే అవకాశముంది. మాదక ద్రవ్యాల వ్యవహారంలో సినీ నటుల వంతుల వారి విచారణకు ఆదివారం విరామమిచ్చిన తెలంగాణ ఆబ్కారీ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం ఇవాళ్టి నుంచి పునః ప్రారంభించనుంది. ఇప్పటికే 4 విచారించిన సిట్ అధికారులు నేడు నటుడు నవదీప్ను ప్రశ్నించనున్నారు. సిట్ నోటీసుల మేరకు ఉదయం 10:30కు నాంపల్లిలోని ఆబ్కారీ శాఖ కార్యాలయానికి నవదీప్ రానున్నారు. ఇప్పటివరకు విచారించిన 4 కెల్విన్తో సంబంధాలపై ఆరా తీసిన సిట్ నవదీప్ను మాత్రం ఈ నెల 9న కొకైన్ సరఫరా చేస్తూ పట్టుబడిన మెహదీపట్నం వాసి జిషన్ అలీఖాన్ అలియాస్ జాక్తో పరిచయంపై ప్రశ్నించనున్నారు. జాక్ మొబైల్ కాల్ డాటా ఆధారంగా నవదీప్కు నోటీసులిచ్చిన సిట్ అతనితో సంబంధాలపై లోతుగా ఆరా తీయనున్నారు. నవదీప్ రక్త నమూనాలు, గోళ్లు, తల వెంట్రుకలు సేకరించే అవకాశముందని సిట్ వర్గాలు తెలిపాయి. జాక్ కేవలం నెల క్రితం ఈవెంట్ మేనేజర్గా పరిచయం అయ్యాడన్న నవదీప్ మాదక ద్రవ్యాలతో తనకు ఎలాంటి సంబంధాల్లేవని చెప్పాడు. సిట్ అధికారుల విచారణకు సహకరిస్తానని వెల్లడించాడు. ఎఫ్ ప్రొడక్షన్స్ అనే ఈవెంట్ జాక్ అని మా ఈవెంట్ చేశాడు. అతను ఇంకొక అతను పార్ట్నర్. ఆ పర్టికులర్ పర్సన్ మాత్రం నా ఈవెంట్ స్టార్ట్ అయ్యే 2 వీక్స్ ముందు నుంచి నా ఫోన్ కాల్లో టచ్లోకి వచ్చాడు. అతను అలా చేశాడని అతని పార్ట్నర్ కూడా తెలియదు ఆ విషయం. ఆ పార్ట్నర్ ఇంకా ఉన్నాడు మాతో. మేము ఇప్పుడు ఇంకొక ఈవెంట్ చేస్తే అతను చేస్తున్నాడు. సో అతనికి పిలిచి నువ్వు ఏంటిది పరిస్థితి, మాకు ఉన్నాయి చాలన్నట్టు ఈ కొత్త ఏంటంటే సారీ బాస్ నాకు తెలియదు, ఐఎమ్ నాట్ ఎనీ మోర్ విత్ హిమ్ అని అతను చేసుకుంటాం. 100 మంది పరిచయం అయ్యి తెలిసినప్పుడు ఎవడు ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నాడో తెలుసుకునే శక్తి మనకు ఉండదు ఇలాంటివి జరిగితే తప్ప. అటు పూరి జగన్నాథ్, సుబ్బరాజు, తరుణ్కు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందో లేదో నిర్ధారించుకునేందుకు వారి నుంచి సేకరించిన రక్త నమూనాలు, గోళ్లు, వెంట్రుకలను ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపిన అధికారులు వారంలో నివేదిక వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. నివేదిక ఆధారంగా వారిని మరోసారి విచారణకు పిలిపిస్తారని తెలుస్తోంది. ఇవాళ మరోసారి హైదరాబాద్లోని బార్లు, పబ్ నిర్వాహకులతో అబ్కారీ శాఖ అధికారులు సమావేశం కానున్నారు. మాదక ద్రవ్యాల కేసు విచారణ సందర్భంగా ప్రసార మాధ్యమాల్లో తనపై వచ్చిన కథనాలు బాధించాయని నటుడు తరుణ్ విచారం వ్యక్తం చేశారు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానన్న తరుణ్ డ్రగ్స్ మహమ్మారిని ఎదుర్కోవడానికి కలిసికట్టుగా పోరాటం చేయాలని ఫేస్బుక్ ద్వారా పిలుపునిచ్చారు. ఎప్పటికీ లా అబైడింగ్ సిటిజన్నే. నేను మంత్లీ 15 days గోవాలోనే ఉంటానని, సిటీలో కొన్ని పబ్స్ లో నాకు బినామీ పేరుతో పార్ట్నర్షిప్స్ ఉన్నాయని చాలా రకరకాలుగా వచ్చినాయి. ఇవి ఏమీ నిజం కాదు. ఈ వార్తల వల్ల మా అమ్మ, నాన్న, చెల్లి, మా ఎంటైర్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ మీ ఎంత స్ట్రగుల్ అవుతున్నామో మాటలో చెప్పలేను. ఇట్ ఈస్ రియలీ హర్టింగ్. వాస్తవాలు తెలుసుకుని చేస్తే బాగుంటుందని నా హంబుల్ రిక్వెస్ట్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి హస్తిన వెళ్లనున్నారు. ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న ఆయన రేపు రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. ఈ నెల 27 వరకు ఢిల్లీలోనే ఉండనున్న కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు. విభజన చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన హామీలు, శాసనసభ నియోజకవర్గాల పెంపు, సచివాలయం నిర్మాణానికి బైసన్ పోలో మైదానం భూముల అప్పగింత తదితర అంశాలపై సంబంధిత మంత్రులతో సంప్రదింపులు జరిపే అవకాశముంది.
ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా తెరాస సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 3వ విడత హరితహారం లక్ష్యం 4వ వంతు పూర్తయింది. ఈ ఏడాది 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 10 కోట్లు నాటారు. 52% లక్ష్యాన్ని చేరుకుని నిజామాబాద్ జిల్లా 3వ విడత హరితహారంలో ముందుండగా కామారెడ్డి, ఖమ్మం జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, కుమురం భీం, ఆసిఫాబాద్, వరంగల్ గ్రామీణ, జనగాం జిల్లాల్లో 30% పైగా మొక్కలు నాటారు. మేడ్చల్, యాదాద్రి, మహబూబ్ నగర్, మహబూబాబాద్, సంగారెడ్డి, నల్గొండ, సిద్దిపేట, వికారాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి జిల్లాల్లో ఇంకా 20% నాటలేదు. జోగులాంబ, గద్వాల జిల్లాలో కేవలం 12% మొక్కలు మాత్రమే నాటారు. సంఖ్యపరంగా చూస్తే 7,74,000 మొక్కలతో మేడ్చల్ జిల్లా చివరి స్థానంలో ఉంది. గత 3 ఏళ్లలో ఆదాయ పన్ను శాఖ తవ్వకాల్లో 71,941 కోట్ల రూపాయల మేర లెక్కలు చూపని ఆదాయం బయటపడిందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. పెద్ద నోట్లు రద్దు చేసిన గత ఏడాది నవంబర్ 9 నుంచి ఈ ఏడాది జనవరి 10 మధ్య 5,400 కోట్ల నగదు, 303 కిలోల బంగారం దొరికిందని అఫిడవిట్ సమర్పించింది. 2014 ఏప్రిల్ నుంచి 2017 ఫిబ్రవరి వరకు ఆదాయ పన్ను శాఖ 2,027 గ్రూపుల్లో సోదాలు నిర్వహించగా 36,051 కోట్లు లెక్క చూపని ఆదాయం బహిర్గతమైందని పేర్కొంది. అదే కాలంలో నిర్వహించిన 15,000కు పైగా సర్వేల్లో 33,000 కోట్లకు పైన లెక్కలు చూపని ఆదాయం వెలుగులోకి వచ్చినట్లు వివరించింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో జరిపిన తనిఖీల్లో 513 కోట్ల రూపాయల నగదు పట్టుబడగా అందులో 110 కోట్ల రూపాయల మేర కొత్త నోట్లే దొరికినట్లు వెల్లడించింది. పన్ను ఎలా కట్టాలో చెప్పకుండా ఎలా ఎగవేయాలో సలహాలిచ్చి చార్టెడ్ అకౌంటెంట్లను వదిలేది లేదని ఇటీవల ప్రధాని మోదీ హెచ్చరించిన వేళ 26 మందిపై భారత చార్టెడ్ అకౌంటెంట్ల సంస్థ కన్నేసింది. డొల్ల కంపెనీలకు సహకరిస్తున్నారనే ఆరోపణలకు సంబంధించి వారిపై నిఘా పెట్టినట్లు ఆ సంస్థ అధ్యక్షుడు నీలేష్ వికాంసే తెలిపారు. డొల్ల కంపెనీల గుట్టు విప్పే ప్రక్రియలో భాగంగా తీవ్ర మోసాల దర్యాప్తు కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు 26 మంది సీఏలపై కన్నేశామని వికాంసే వివరించారు. డొల్ల కంపెనీల వ్యవహారాల్లో వారి పాత్రపై లోతుగా విచారణ జరుపుతామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవన్న వికాంసే అవసరమైతే ఆయా సీఏల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పురపాలక పాఠశాలల్లో డిజిటల్ తరగతులు అందుబాటులోకి రానున్నాయి. విద్యావాణి కార్యక్రమంలో భాగంగా విజయవాడ పురపాలక పాఠశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. మొలుహా సంస్థ సహకారంతో సివిఆర్ పురపాలక పాఠశాలలో ప్రత్యేక స్టూడియోను ఏర్పాటు చేసి 28 పురపాలక పాఠశాలల్లో తీర్చిదిద్దిన డిజిటల్ తరగతి గదుల్ని ఫైబర్ గ్రిడ్ ద్వారా అనుసంధానించారు. స్టూడియో నుంచి ఉపాధ్యాయుడు బోధించే పాఠాలు పాఠశాలలోని విద్యార్థులు నేరుగా వినవచ్చని అధికారులు తెలిపారు. ప్రతి పాఠశాలలో 3 గదులు డిజిటల్ తరగతులకు తీర్చిదిద్దిన అధికారులు ఇవాళ 14 పాఠశాలల్లో, త్వరలో మిగతా 14 పాఠశాలల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. స్కూల్స్ లో ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ హై స్టాండర్డ్స్ తో టీచ్ చేస్తారు అనే దానికి కూడా ఈ ఇంటరాక్టివ్ సెషన్ అనేది ఉపయోగపడుతుంది. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ని లైవ్ లో తీసుకొని రావడం వలన ఇక్కడి నుంచి వాళ్ళు కానీ టీచ్ చేస్తే అన్ని స్కూల్స్ కు వెళ్ళిపోతుంది అనమాట. టీచ్ చేసిన తర్వాత ప్రశ్న సమాధానం కూడా వాళ్ళతోనే డైరెక్ట్ గా ఏర్పరచడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. 8th, 9th, 10th క్లాస్ రూమ్ సంబంధించినటువంటి డిజిటల్ కంటెంట్ ను కూడా లోడ్ చేసి పాఠశాలలో ఉన్నటువంటి టీచర్స్ కూడా ఒక టీచింగ్ ఎయిడ్ గా వారు కూడా మెరుగ్గా పిల్లలకి విద్యను అందించడానికి ఒక అవకాశంగా కూడా తీర్చిదిద్దడం జరిగింది. స్పోర్ట్స్ రంగంలో కానివ్వండి, సైన్స్ లో కానివ్వండి, ఎవరన్నా సెలబ్రిటీస్ విజయవాడ నగరానికి వస్తే వారితో కూడా పిల్లలకి మాట్లాడించి ఒక మోటివేటింగ్ ఆస్పెక్ట్ గా కూడా దీన్ని మనం తీసుకోవచ్చు. ప్రతి సున్నితమైన అంశాన్ని రాజకీయం చేసేందుకు వైకాపా ప్రయత్నిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. కుల, మత, వర్గాల పేరుతో చిచ్చు పెడుతూ ప్రశాంత వాతావరణాన్ని, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని గుంటూరులో ధ్వజమెత్తారు. ఇడుపులపాయలో వేలాది ఎకరాల దళితుల భూములు ఆక్రమణలకు గురయ్యాయని, దళితుల సంక్షేమం గురించి వైకాపా నేతలు మాట్లాడడం హాస్యాస్పదమని మంత్రి దుయ్యబట్టారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారనే నెపంతో సిరిసిల్ల జిల్లా నేరళ్ల దళితుల పట్ల పోలీసుల అమానుష దాడికి ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించి బాధ్యులైన పోలీసులపై చర్య తీసుకోవాలని కేసీఆర్కు లేఖ రాశారు. ముఖ్యమంత్రి బంధువులు, తెరాస నేతలే ఇసుక దందా నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలీసులు ఇసుక మాఫియాతో కుమ్మక్కై దళితుల్ని బెదిరించడమేంటని ప్రశ్నించారు. ప్రతి విషయానికి ట్విట్టర్లో స్పందించే మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గంలో దళితుల పట్ల పోలీసులపై దాడి జరిపితే ఎందుకు మౌనం దాల్చారని ప్రశ్నించారు.
స్వేచ్ఛ వాణిజ్యం కోసం రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఆర్సీఈపీ పేరుతో చేసుకోనున్న ఒప్పందాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని తెలంగాణ ఐకాస్ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. స్వేచ్ఛ వాణిజ్యం సమావేశాలను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సదస్సులో పాల్గొన్న ఆయన భవిష్యత్తులో ఆర్సీఈపీ దేశంలో ఆర్థిక స్వేచ్ఛకు ముప్పుగా పరిణమిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ ఒప్పందాలపై పార్లమెంట్లో చర్చించి ఆమోదం పొందాలన్నారు. లేకపోతే ప్రకృతి వనరులపై సహజ హక్కులు కోల్పోవలసి వస్తుందని కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. చాలా గవర్నమెంట్లకు కూడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చాలా ప్రయోజనకరమని అనిపిస్తాయి. ఒక ప్రత్యామ్నాయం ఆ ప్రజల జీవితానికి ఉపయోగపడే విధంగా రిసోర్సెస్ వనరులను ఎట్లా వాడుకోవాలని ఒక విధానాలను మనం ఊహించగలిగితే చాలా ఘర్షణలు నివారించవచ్చు. ఆ ప్రాంత అభివృద్ధికి ఒక ప్రత్యామ్నాయాలను రూపకల్పన చేయవచ్చు. ఈ ప్రజల సంక్షేమం కన్నా తమ వ్యాపారాలే ప్రధానమైనటువంటి చాలా మంది రాజకీయ నాయకులకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అనేది ఒక అదనపు సౌకర్యంగానే చూసే ప్రమాదం లేకపోలేదు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ పురపాలక సంఘం పరిధిలోని పర్వతాపూర్లో సర్వే నంబర్ 1, 10, 11లోని 10 ఎకరాల్లో డంపింగ్ యార్డును వ్యతిరేకిస్తూ దీక్ష చేస్తున్న మహిళలకు స్థానిక శాసనసభ్యుడు మలిపద్ది సుధీర్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ అధికారంలో ఉన్న సమయంలో వారికి ఈ భూములు ఇచ్చేందుకు నిర్ణయించగా ప్రభుత్వాలు మారి ఆ నిర్ణయం అక్కడే ఆగిపోయింది. పేద ప్రజలు మాత్రం అక్కడే నివాసం ఉంటున్నారు. ఇప్పుడు తెరాస సర్కార్ ఆ ప్రాంతంలోని 10 ఎకరాల్ని డంపింగ్ యార్డుగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వారి దీక్షకు ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు ప్రకటించాయి. సమస్య పరిష్కారం కోసం అక్కడికి వెళ్లిన సుధీర్ రెడ్డి పట్ల స్థానిక మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వాగ్వాదం ఎక్కువ కావడంతో పోలీసులు ఎమ్మెల్యేను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ఈ డంపింగ్ యార్డ్ అంటే రేపు ఇండ్లు కూడా 40 ఇండ్లు ఇస్తున్నాం. 40 ఇండ్లు సరిపోదు, ఇంకో 40 ఇస్తా, సెకండ్ ఫేజ్ ఇస్తా. 50 ఇండ్లు ఉంటే నీకు ఇల్లు ఇవ్వాలనుందా? నంద్యాల ఉప ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఎప్పుడు ప్రకటించినా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దమని కర్నూలులో చెప్పారు. 12 సెప్టెంబర్ ముందే ఎలక్షన్ జరపాల్సిందిగా ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎప్పుడైనా ఎలక్షన్ అనౌన్స్ చేస్తే ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అందరూ సిద్ధంగా ఉండాలి. ఇప్పుడే వరకే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అన్ని చర్యలు తీసుకున్నారు. ఇంకా కావాల్సిందిగా వాళ్ళకి కావాలి వివిపేట్ కానీ మిగతా సౌకర్యాలు కానీ దాని గురించి వాళ్ళు చెప్పారు. అవి అన్నీ ఏర్పాటు చేస్తాము. శబరిమల అయ్యప్ప ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ సమయంలో పాదరసం పోసి జైలు పాలైన కృష్ణా జిల్లా వాసులు బెయిల్పై విడుదలై కేరళ నుంచి ఇళ్లకు చేరుకున్నారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బెయిల్పై విడుదల చేయించేందుకు సహకరించిన పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పాదరసం పోస్తే రసాయన చర్య జరిగి బంగారు ధ్వజస్తంభం రంగు మారుతుందనే విషయం తమకు తెలియదని బాధితులు చెప్పారు. అవగాహన లోపంతో జరిగిన పొరపాటుకు దాదాపు నెల రోజుల పాటు జైల్లో ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్ కోసం సహకరించిన రాష్ట్ర ప్రభుత్వం కేసును ఎత్తేసేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. యాదాద్రి ఆలయానికే తలమానికంగా ప్రతిష్ఠించ తలపెట్టిన 108 అడుగుల మహా ఆంజనేయ విగ్రహ నమూనాను అధికారులు చైనాలో పరిశీలించారు. ఆ దేశంలో వివిధ ప్రాంతాల్లో తయారు చేసే పంచలోహ విగ్రహాల తయారీ పరిశ్రమల్ని సందర్శించి 14 రోజుల పాటు వివిధ అంశాలపై అధ్యయనం చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి గీత వివరించారు. పర్యటన వివరాలపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదికిస్తామని ఆమె వివరించారు. ఆల్వార్ స్టాచ్యూని తయారు చేసిన కంపెనీని, హైయెస్ట్ విగ్రహాలను చేసిన బుద్ధా స్టాచ్యూస్ అవన్నీ చేసిన కంపెనీలు, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం 570 అడుగుల విగ్రహాన్ని వాళ్ళు చేస్తున్నారు. ఆ కంపెనీని విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాలు దాని గ్యారంటీ ఇస్తున్నారు, దాంట్లో ఉండే లీగల్ కాంప్లికేషన్స్ ఏంటి, అవన్నీ కూడా మేము స్టడీ చేయడం జరిగింది. తయారు చేసిన అనంతరం ఎరెక్ట్ చేసిన గత 25 ఏళ్లుగా 30 ఏళ్లుగా ఎరెక్ట్ చేసిన విగ్రహాల ప్రస్తుత పరిస్థితి ఏంటి, వాటి మెయింటెనెన్స్ ఎలా ఉంది, ఈ విషయాలన్నీ కూడా మేము పరిశీలన చేయడం జరిగింది.
విశాఖ జిల్లా తగరపు వలస గోస్తని నదీ తీరాన మహాశివునికి రుద్రాభిషేకం మంత్రముగ్ధుల్ని చేసింది. హిమాలయాల్లో నాగసాధువుల ఆశీర్వాదం పొందిన 60 మంది దీక్షాపరులు 7 అడుగుల మట్టి శివలింగానికి 2 గంటల పాటు మహారుద్రాభిషేకం నిర్వహించారు. పంచామృతాలు, నవధాన్యాలు, 60 రకాల ఫల పుష్పాలు, చితాభస్మం, 1,00,000 రుద్రాక్షలతో అభిషేకం చేశారు. సుమారు 50,000 మంది భక్తులు కార్యక్రమాన్ని వీక్షించారు. భారత్కు అత్యాధునిక MiG-35 విమానాలు విక్రయించేందుకు రష్యా ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు భారత్తో చర్చలు జరుగుతున్నాయని, మన దేశ వైమానిక అవసరాలు తెలుసుకుంటున్నామని MiG కార్పొరేషన్ అధిపతి తారాసెంకో తెలిపారు. 4వ తరంలో అధునాతన తరగతికి చెందిన MiG-35 విమానం అమెరికా తయారు చేసిన 5వ తరం పోరాట విమానం F-35 కంటే శక్తివంతమైనదని వెల్లడించారు. MiG శ్రేణికి చెందిన విమానాలను భారత్ ఇప్పటికే అనేకం వినియోగిస్తోందని గుర్తు చేసిన తారాసెంకో, ఇప్పటికే వాడకంలో ఉన్న MiG-29 ఆధారంగానే MiG-35 రూపకల్పన జరిగిందని చెప్పారు. భారత అవసరాలకు అనుగుణంగా MiG-35లో మార్పులు చేస్తామన్న తారాసెంకో, సమకాలీన యుద్ధ విమానాల ధర కంటే ఇవి 20 నుంచి 25% తక్కువకే లభిస్తాయని పేర్కొన్నారు. గోమాంసం తరలిస్తున్నారనే ఆగ్రహంతో ఆంధ్ర ఒడిశా సరిహద్దులో స్థానికులు ఓ కంటైనర్కు నిప్పు పెట్టారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, ఒడిశా బ్రహ్మపుర మధ్యలో ఉండే గొలంత్ర గ్రామం వద్ద భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కంటైనర్ బోల్తా పడింది. అందులో ఉన్న గోమాంసం సంచులు బయటపడ్డాయి. ఇవి చూసిన స్థానికులు కంటైనర్కు నిప్పు పెట్టడంతో వాహనం బూడిదైంది. ఆంధ్ర ఒడిశా సరిహద్దు మీదుగా పశుమాంసం అక్రమ రవాణా కొన్నాళ్లుగా జరుగుతోందన్న స్థానికులు దీనికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. ఇక ముఖ్యాంశాలు మరోసారి. మాదక ద్రవ్యాల వ్యవహారంలో నేడు సిట్ ముందుకు నవదీప్, జాగ్తో సంబంధాలపై ప్రశ్నించే అవకాశం. సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్ 3 రోజులు హస్తినలో మకాం, నియోజకవర్గాల పెంపుపై కేంద్రంతో చర్చించే అవకాశం. ఏపీలో పురపాలక పాఠశాలలకు డిజిటల్ హంగులు, తొలి విడత విజయవాడలో అమలు, నేడు ప్రారంభించనున్న చంద్రబాబు. మూడేళ్లలో 71,000 కోట్ల లెక్కలు చూపని నగదు, ఐటీ సోదాల్లో లభ్యమైనట్లు సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం. మహిళా ప్రపంచ కప్ ఫైనల్లో పోరాడి ఓడిన భారత్, 9 పరుగుల తేడాతో పరాజయం, 4వసారి జగజ్జేతగా ఇంగ్లాండ్. ఓడినా అభిమానుల మనసు గెలిచిన మిథాలీ సేన, అద్భుతంగా పోరాడారంటూ ప్రధాని సహా ప్రముఖుల ప్రశంసలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.